ఏ సీఎం డిలేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్స్, ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా అక్కడికి వస్తాయి. అంటే ఈరోజు ఎన్నికల ఎజెండాగా మారిపోయింది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్. పెన్షనర్ల ఇష్యూ ఈరోజు పక్క రాష్ట్రం కూడా కాదు, పక్క రాష్ట్రం కేరళ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి విజయ్ పినరాయి గారు 100% ఓడిపోయే పరిస్థితి ఉండే. ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగా గెలిచే అవకాశాలు ఉండే. ఇలా దానికోసమని ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ సొమ్మును తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడ తీసుకుపోయి బిగ్ టీవీ పెట్టిండ్రు, అక్కడ తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లు వేస్తుండ్రు. అటువంటి రాష్ట్రంలో ఈరోజు పెన్షనర్లు రిటైర్మెంట్ వాళ్ళది ఈరోజు ఎజెండాగా మారిపోయి ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే అవకాశం వచ్చింది. ఈరోజు అక్కడ విజయ్ ఏది పట్టుకోలేదు, ఆయన డెవలప్మెంట్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. నేను పెన్షన్లు ఇచ్చినా, నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమీడియట్గానే ఇచ్చినా, నేను ఎవరి పైసలు ఆపుకోలే, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇచ్చినా, ఈరోజు నువ్వు వాళ్ళు ఇయ్యలే, నువ్వు నాకు చెప్పేటోనివా రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రచారం ఇదే మాట్లాడుకుంటూ, ఇది పెద్ద బలంగా ఆయనకు దొరికింది. ఇది పెద్ద బలహీనతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దొరికింది. దాన్ని ఆడుకుంటుండే ఇక్కడ ఆ రోజు ఇక్కడ అర్థమైందా. అంటే ఈడ మినిమం అంటే తక్కువ అరే పెన్షన్లు ఒక భారతదేశంలో ఒక విచిత్రం అయిపోయింది ఈరోజు. అరే రిటైర్మెంట్ వల్ల పైసలు ఇస్తలేరా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరా, వాళ్ళ బకాయి పడి ఉన్నారా, వాళ్ళ డబ్బులు వాడుకున్నారా, వాళ్ళ డబ్బులు దాన్ని మళ్ళించిర్రా, కాగ్ రిపోర్ట్లో ఇవి వచ్చినా కానీ వాడుకున్నారా అని చెప్పి ఆర్బీఐ దగ్గర కానీ, ఎన్హెచ్ఆర్సీల దగ్గర కానీ, రాష్ట్రపతి భవన్ దగ్గర కానీ, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీలో కానీ, ఎక్కడి పోయినా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఏడ కూడా రిటైర్మెంట్ బకాయిలు వాడుకున్నారంటే ఒక పెద్ద విచిత్రం అయిపోయింది. సరే డిఏలు పిఏడ్సీలు అన్ని రాష్ట్రాల్లో డిలేలు అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ అది కొంత సమయం తీసుకుంటే ప్రభుత్వాలు అది ఎక్స్టర్నల్ బరువు కాబట్టి వాళ్ళు తీసుకుంటే దాని ప్రకారం చేసేసుకుంటారు. కానీ మొత్తానికి ఎగ్గొట్టుడు అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇంకా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ పరిస్థితి. ఈరోజు రాష్ట్రపతి భవన్ దగ్గర అన్నారు మీరు కోర్టుకు పోవద్దా అని. సార్ మేము కోర్టుకు పోయినామని చెప్పినాం. కోర్టుకు పోయినా కానీ జడ్జిమెంట్ ఏమొచ్చింది అనంటే ఈమని వచ్చింది. అయినా ఇయ్యలేదు, కంటెంప్ట్ వేయద్దా అంటే 1 కాదు 8 కంటెంప్ట్లు వేసిండ్రు, 4 కంటెంప్ట్లు వేసిండ్రు. 8వ వాయిదాకు మొన్నటి దినాన కొంతమందికి పడ్డాయి, ఇవాళ నిన్నటి దాకా పడ్డాయి. ఇవాళ అందులో కూడా ఆ కంటెంప్ట్ వేసిన వాళ్ళకి కూడా 7వ వాయిదా వాళ్ళకి కానీ 6వ వాయిదా వాళ్ళకి రాలేదు, ఒట్టి 8వ వాయిదా వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. అంటే ఈరోజు ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తుంది, ఎంత దరిద్రంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఇక దీన్ని ఆసరా చేసుకొని ఇక రిటైర్మెంట్ వాళ్ళకి మొత్తం బ్రహ్మాండంగా పైసలు వచ్చేసినాయి, వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి, ఇక ఎవరికి ఆగలేదు. కాబట్టి ఇక మేము ఈరోజు చాలామంది ఇందులో మధ్యవర్తులుగా మారి ఇక అడ్వకేట్లు దీన్ని దొరికిందే ఆసరాల మొత్తం అందరికి పడిపోయినట్టు వీళ్ళు పెట్టిండ్రు. ఇక మేము ఇప్పిస్తాం, ఇవాళ ఆర్టికల్ మేము ఇప్పిస్తాం గ్రూపులలో పెడుతున్నారు. నేనున్న గ్రూపులలో కూడా లాయర్ల నంబర్లు అవి ఇవి ఆంది పెట్టిండ్రు. అలా గ్రూపులలో నంబర్ రకరకాల ప్రచారం, ఒకరి ప్రచారం కాదు, ఇష్టం వచ్చినట్టుగా. అంటే ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులు ఒక ముడి సరుకు లెక్క తయారైపోయింది. రిటైర్మెంట్ వాళ్ళు ఎట్లా తయారైపోయింది అంటే ఒక ముడి సరుకు లెక్క తయారైపోయింది. వాళ్ళు ఎట్లా వాడుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఉన్న పెన్షనర్స్ని చూసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షనర్స్ వల్ల ప్రభుత్వం ఎంత అప్రతిష్ట పాలైపోయిందని, ఎంత దిగజారిపోయిందని చంద్రబాబు కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గురు ఇమీడియట్గా పైసలు మొత్తం రిలీజ్ చేశారు. కోర్టు గీటుకి ఎక్కడ పోకుండా ఇమీడియట్గా అక్కడ సంఘాలు కూడా మాకు తర్వాత ఇవ్వండి కానీ ముందైతే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చేయండి, ఇచ్చిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పారు. కానీ ఇక్కడ ఆ సాంప్రదాయం లేదు. ఇక్కడ సంఘాలకు లేదా దరిద్రులకు, ఈ దరిద్రులకు కూడా ఈ ముఖ్యమంత్రి అనే దరిద్రునికి లేదు, ఇక్కడ ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఆ దరిద్రులకు లేదు, ఫైనాన్స్ మినిస్టర్ దరిద్రులు, దరిద్రులు సిగ్గు శరం అన్నీ వదిలేసినటువంటి దరిద్రులు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న దరిద్రులు అని అనుకోవాలి. ఈ దారిద్ర్యం కాకుండా ఏమైనా భావదారిద్ర్యం ఇది. మేము ఇప్పిస్తాం రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఇంటికి న్యాయవాదులు అంట. ఏంది ఇది? ఒక్కరోజు 25 పైగా కొత్త కేసులు అంట. కొందరు న్యాయవాదులు ఎందుకు పైసలు పడుతుంటే ఇక పడుతున్నాయి. నేను చెప్పేది అర్థం చేసుకొని మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల కూడా అందరికీ పైసలు పడలేదు, అందరికీ డబ్బులు పడలేదు. అందులో కొద్దిమందికి మాత్రమే పడ్డాయి. అందులో 8వ వాయిదా వాళ్ళకే పడ్డాయి. కాబట్టి దీన్ని అడ్డంగా పెట్టుకొని ఎవరి మార్కెట్ వాళ్ళకు నడుస్తుంది. శవాల మీద పేలాలు ఏరుకునే దుకాణం ఈరోజు నడుస్తూ ఉంది. అర్థమైందా? ఒక్కరోజే 25 పైగా కొత్త కేసులు అంట. కొందరు న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగుల న్యాయస్థానాలను బాట పట్టిస్తున్నారు. ఏది న్యాయస్థానాల బాట పట్టిస్తున్నారంట.
తక్కువ ఫీజుతో పని చేస్తామంటూ ఆఫర్లు చేస్తుందంట. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒక బాటిల్ కొంటే 4 బాటిల్ ఫ్రీ. అర్థమైందా? ఢిల్లా కల్వకుంట్ల కవిత లిక్కర్ పాలసీ అదే అన్నట్టు. అక్కడికి పోయి ఆమె జైలుకు పోయింది. ఎందుకు పోయిందంటే ఆడ కొత్త పాలసీ అంటే ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ, ఒక బాటిల్ కొంటే 4 బాటిల్ ఫ్రీ. దాని లెక్క ఈరోజు రోజుకు 10ల సంఖ్యలో కొత్త కేసులు అంట నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఏంటా కేసులు, ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అని అంటే ఈరోజు ఎందుకనంటే ఈరోజు వీళ్ళ పైసలు వచ్చి రిటైర్మెంట్ మన కోర్టుకు పోయిన వాళ్ళందరూ పైసలు వచ్చేసినాయి, పైసలు పడిపోతూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా కోర్టులకు పోతుండ్రు అని చెప్పేసి మొత్తం న్యాయవాదులు అందరూ ఈరోజు నా దగ్గరనే ఒక 3-4 లాయర్ల నంబర్లు పెడుతున్నారు, కాంటాక్ట్ అని. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అడ్వకేట్స్ ఆఫర్, ఇళ్లకు వెళ్ళి కేసులు వేయాలంటూ సూచన. రోజుకు 25కు పైగా కేసులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇవాళ దిశ పేపర్లు వచ్చింది. ఇది అర్థమైందా? ఇవాళ దిశ పేపర్లో ఈ ఐటమ్ వచ్చింది. రోజు ఇప్పుడు కేసు ఇప్పుడైతే కేసుకు రూపాయలు 25,000 అంట. ఇప్పుడు వేసుకుంటే 25,000. నిధుల కొరత కారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోతున్నది. దీంతో టోకెన్లు జారీ చేసిన ఏడాది తర్వాత కూడా నిధులు పడతలేవంట. ఈ క్రమంలో విసిగిపోయిన కొందరు రిటైర్డ్ ఉద్యోగులు పోతున్నారు. ఇటీవల రూపాయలు 751 కోట్లు రిలీజ్. ఇది పాత స్టోరీ. పదవి విరమణ చేసిన ఏడాది దాటిన తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో దాదాపు 2,640 మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్లకు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఇగో వీళ్ళెవ్వరికి రాలే. ఇది ఒకటే టీంకి వచ్చింది, ఒకటే బ్యాచ్కి వచ్చింది. ఆ ఒక బ్యాచ్లో కూడా 8వ వాయిదా వాళ్ళకి మాత్రమే వచ్చింది, తక్కిన అందరు కూడా రాలేదు. కాబట్టి ఈరోజు దాన్ని ఏమంటారంటే ఒక అండరెస్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ అండరెస్ట్ క్లియర్ చేసుకునే అవసరం ఈరోజు లేదు. కోర్టులో మీరు వేసుకోండి, పిటిషన్ వేయొద్దని నేను అంటలేను, మీరు వేసుకోండి. ఎందుకంటే సమస్య మీది, ఇబ్బంది మీది, మీరు వేయండి. ఈరోజు మనం ఎవరెవరు నాశనం ప్రతి దగ్గర ప్రతి దారి కూడా మనం కొట్టాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది నన్ను అడిగిండ్రు ఎవరిని వేయాలని అంటే, నేను అడ్వకేట్ షరతు కేసులు వాదిస్తున్నాను, ఆయన ఎంత గవర్నమెంట్ లీడరు అని కొంతమంది ఆయన దగ్గర కూడా పోతుండ్రు, ఆయనతో మాట్లాడుతుండ్రు. ఈ విధంగా రకరకాలుగా ఎవరికి పరిచయాలు ఉన్నోళ్ళు బంధువులు వాళ్ళతో వేయించుకుంటామని పిటిషన్ వేసి పెడితే సేఫ్ సైడే. నేను వద్దని అంటలేను, తక్కువ రీజనబుల్గా తక్కువ ఫీజుతో వేసుకుంటే మీరు ఇంతగాని ఇది ఇబ్బందికి పాలై పెద్దగా ఇచ్చేసి అయిపోతుంది. వాళ్ళకు కేసులు వేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే ప్రత్యాబద్ధం. ఈరోజు 2,300 మంది 350 మంది వస్తే అందులో మొత్తంలో ఒక 400 మందికి 350కి 400 మందికి డబ్బులు పడవచ్చు మొన్న. అంతకు మించి వాళ్ళే అందరికీ కేసులు ఉన్నోళ్ళకి చెప్తున్నా. జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకి కూడా అందరికి వాళ్ళే, అందులో కొద్దివరకే వచ్చినాయి. వాళ్ళకు కూడా 10% ఇంట్రెస్ట్తో సహా ఇవ్వమన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడి దాకా వచ్చింది. ఈరోజు కోర్టు జడ్జిమెంట్, సెప్టెంబర్లో కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు జడ్జిమెంట్ వచ్చినా డబ్బులు రాలేదు. మొదటి ఇదేసిండ్రు, ఏది కంటెంప్టేషన్, అయినా డబ్బులు రాలేదు. రెండో కంటెంప్టేషన్ కొంతమంది, దానికి రాలేదు. మూడో కంటెంప్టేషన్, దానికి రాలేదు. నాలుగో కంటెంప్ట్ వచ్చింది, దానికి రాలేదు. మరి ఇప్పుడు డబ్బులు పడ్డాయంటే దేనికోసం పడ్డట్టు? ఇప్పుడు ప్రభుత్వము అప్పీల్కి పోతుందని నేను అనుకున్నా. అప్పీల్కు అందనే వీళ్ళు ఇచ్చింది సింగిల్ జడ్జి ఇచ్చిండ్రు. ఫుల్ బెంచ్కి అప్పీల్కి పోతుంది, కొంచెం టైం తీసుకుంటుందని నేను అనుకున్నా. అప్పీల్కి ఎందుకు పోలే? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు అప్పీల్కు పోకుండా కొంతమందికి 400 మందికి రెగ్యులర్ గెస్ట్ వాళ్ళే ప్రతి నెల, అంటే ఈసారి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు వేస్తుండ్రు. రెగ్యులర్గా అక్కడ నెలకొక కొంతమందికి పిఎఫ్లు అంటే రకరకాలుగా అవ్వేసే పైసలు ఈసారి పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇచ్చిండ్రు. అదే 700 కోట్ల రూపాయలలా పోయినసారి మనం దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి. పోయిన నెల ఇదే 700 కోట్ల రూపాయలను కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులకు సగం పైసలు వేసేది ఒక 350 కోట్లు. ఒక 350 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వేసేది. ఆ 350లలో ఒక 10% 20% వాళ్ళు కమిషన్లు తీసుకొని కొంతమందికి వేసుకున్నారు. ఆ మిగతా ఈసారి ఏం చేసిండ్రంటే ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి 400 మందికి 350కి 400 మందికి ఒకటేసారి ఫుల్ అమౌంట్ పడ్డది. దేనికోసం పడ్డది? వాళ్ళు రెగ్యులర్గా కమిషన్లతో ఇచ్చేటోళ్ళకి ఇవ్వలేదు, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి ప్రతి నెల కొంత జీపీఎఫ్ కొంతమందికి వేసేటోళ్ళు అది వేయలేదు. అవే పైసలు
మొత్తం తీసి ఈసారి కోర్టు కేసు వేసిన వాళ్ళకి వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు, వీళ్ళు అప్పీల్కి ఎందుకు పోలేదు అనేది మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కేంద్రంకి వెళ్ళి భయంకరమైన ఒత్తిడి పెరిగింది, రిటైర్మెంట్ ఉద్యోగులకు వెళ్ళి ఒత్తిడి పెరిగింది, పౌర సమాజం పెద్ద ఎత్తున చర్చ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఒక 1,800 కోట్లు 1,800 కోట్లు దాదాపు అకౌంట్లలో జమ అయిపోయినాయి. కాబట్టి ఈరోజు ఇటువంటి సందర్భంలో మా డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడకుంటే మేము కొద్దిగానే ఇవ్వకుంటే అప్రతిష్ట పాలవుతాము, కోర్టుకు కూడా లోబడ్డట్టుగా ఉన్నట్టుంటుంది అని చెప్పి ఈ అందరికీ వేసే సెక్షన్లకు అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు కోర్టు కేసులు ఒక్కళ్ళ వాళ్ళకే ఇచ్చింది, కానీ ఒకటేసారి పెంచి 1,000 కోట్లు 2,000 కోట్ల విడుదల చేయలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మన పౌర సమాజం జరుగుతున్నటువంటి ఒత్తిడి, పౌర సమాజం ఎక్కడ జరుగుతున్నటువంటి చర్చ, పౌర సమాజం ఏదైతే ఈరోజు ఒత్తిడి తీసుకొని వచ్చిందో అదే కాకుండా మనం ఢిల్లీలో దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో అంతటా పిటిషన్లు ఇచ్చి దానిపైన ఎగ్జిబిషన్లు పెట్టి ఆంధ్రభవన్లో దాని మీద ఎగ్జిబిషన్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి కూడా వచ్చిన కేసులు ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఇవన్నిటికెళ్ళి కూడా వచ్చిన ఒక ఒత్తిడి వల్ల ఈరోజు ప్రభుత్వం కదిలి ఈ డబ్బులు వేయడం జరిగింది. కానీ ఈరోజు కేవలం కోర్టు కేసు వారకే దీనికి స్పందించి ఈరోజు కోర్టుకు భయపడి వాళ్ళు డబ్బులు వేసిందనంటే వాళ్ళు కోర్టుకు నిజంగా భయపడ్డోళ్ళు అయితే మొన్న జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వేసేటోళ్ళు. నంబర్ 1. ఈరోజు 10% ఇంట్రెస్ట్ లేని వేసేటోళ్ళు. నేను అందుకనే కోర్టు ఆర్డర్ని కింద పెట్టిన, పక్కన కోర్టు జడ్జిమెంట్ కాపీ కింద పెట్టిన, కోర్టు ఆర్డర్లో నీట్గా ఈరోజు 10% ఇంట్రెస్ట్తో సహా ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పింది. ఈరోజు వీళ్ళు ఏం చేసింది, దుర్మార్గులు ఏం చేసింది, దరిద్రులు దొంగలు వీళ్ళు ఏం చేసిందంటే అందులో కేవలం 8వ వాయిదా అంటే కంటెంప్ట్ కేసుకు వాయిదాలు వేసుడే ఇది. ఈరోజు అందులో 8వ వాయిదా వాళ్ళకు మాత్రమే డబ్బులు వేసిన, తక్కిన వాళ్ళు ఎవరు కూడా డబ్బులు వేయలేదు. అంటే ఈరోజు పరిస్థితి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి దిగజారింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వీళ్ళకి ఎంత భయం ఉంది, కోర్టు జడ్జిమెంట్ అంటే ఎంతగానో గౌరవం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇవేవి లేకుండా మొత్తం వదిలేసి దేనికంటే దానికి సై అన్నట్టుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తుంటే ఈరోజు జడ్జిమెంట్ నేను అనుకుంటున్నా ఈరోజు వీళ్ళు కోర్టుకు ఏం చెప్పబోతున్నారు, తక్కిన వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు, ఇంట్రెస్ట్తో సహా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నా. ఈరోజు నేను విన్నవించుకోదు ఏంటంటే మీరు వేసిన కంటెంప్ట్ దయచేసి విత్డ్రా కావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వేసిన కంటెంప్ట్ విత్డ్రా కావద్దు, మీకు రావాల్సిన ప్రతి పైసా ఈరోజు వీళ్ళు వాడుకున్నారు, వీళ్ళు ఈ పైసలు వాళ్ళ కమిషన్ల కోసం వాడుకున్నారు. ఈ డబ్బులు ప్రభుత్వ పెద్దలు వాడుకున్నారు, బ్యూటీ కంటెస్ట్లో వాడుకున్నారు. ఈరోజు ఎంతమంది హరిగోసపుచ్చుకుంటా ఉన్నారు, ఎంతమంది మరణించారు. 87 మంది మొన్నటి దినాన ఒక టీచర్ గారు నిన్ననే మన దాంట్లో ఫోటో కూడా పెట్టిన ఖమ్మంకు చెందినటువంటి ఒక టీచరు మరణించారు. ఈ విధంగా అంటే ఆన్ రికార్డు చాలా మంది దాటిపోవచ్చు. ఇక నంబర్లు పెరగడం వల్ల ఎవరు మనకు పెద్ద ఫోటోలు మనకు వస్తలేవు, కానీ ఓవరాల్గా ఆన్ రికార్డు 87 మంది మొన్నటికి మరణించడం జరిగింది. అంటే ఇంతమంది ప్రాణాలు పోయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరన్నట్టుగా ఉంటుందనంటే, ప్రభుత్వం అసలు ఏం జరగనట్టు వ్యవహరిస్తుందంటే, ఈరోజు వాళ్ళ డబ్బులు వాడుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యనికి ఇంత ఏడుపు ఏడుస్తుందంటే వీళ్ళు ఎంత పెద్ద నీచులు, ఎంత పెద్ద దౌర్భాగ్యులై ఉండాలి చెప్పండి. ఎంత పెద్ద ఇంత భయం లేకుండా ఇంత భక్తి లేకుండా ఈరోజు పనిచేస్తున్నట్టే వీళ్ళు ఏం అధికారులు, వీళ్ళేం ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత చిల్లరగాన్లా. దీనికి అంతా కారణం రామకృష్ణారావు అనే దరిద్రుడు. ఈ రామకృష్ణారావు అనే దరిద్రుడిని ఎప్పుడైతే కేసీఆర్ తీసుకొచ్చి పెట్టిండో అప్పటికెళ్ళి ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది. ఈరోజు కేసీఆర్ చేసిన ఏ పథకం కూడా రేవంత్ రెడ్డికి నచ్చది, కానీ రామకృష్ణారావు అనేటోడు మాత్రం బాగా నచ్చుతాడు. ఎందుకంటే రామకృష్ణారావు అనేటోడు కేసీఆర్కి పెద్ద ఎత్తున దోచిపెట్టిండు. అసొంటి దోపిడి నాకు కూడా కావాలంటే ఇసొంటోడు నా దగ్గర ఉండాలని ఈరోజు ఆయన దగ్గర పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు గొర్రెల స్కామ్లో ఉంటాడు. ఆయననే దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే, గొర్రెల హానిమల్ అండ్ హస్బెండరీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే. కాబట్టి ఈరోజు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఈయన ఉండే. ఈ గొర్రెల స్కామ్లో వీళ్ళిద్దరూ బిల్లా రంగాల లెక్క వ్యవహరించింది. కాబట్టి నాకు వాళ్ళ సొంటోళ్ళు కావాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారు గొర్రెల స్కామ్ గురించి నోరు లేపుతలేరు, గొర్రెల స్కామ్లో ఎవరిని అరెస్ట్ చేస్తలేరు. ఈరోజు బుడ్డ కేసులలో తీసుకొని మాట్లాడతారు. ఈరోజు 50 కోట్లు 100 కోట్ల కేసులలోకి వెళ్ళి కేటీఆర్ని జైలుకు పంపనీకి చిన్న కేసులలో మాట్లాడతారు, కానీ ఈరోజు పెద్ద కేసుల గురించి ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే అందులో వీళ్ళందరూ ఉన్న కేసులు ఎక్కడ కూడా మాట్లాడరు, దేనిపైన కూడా దీని మీద చర్యలు తీసుకోరు. ఈరోజు వీళ్ళని పెట్టుకొని ఇదే దోపిడీ కొనసాగుతూ ఉంది. వీళ్ళ ఐడియాలతోనే ఈరోజు రిటైర్మెంట్లో పైసలు ఇస్తే మనకు డబ్బులు మిగిలేదు సార్. ప్రతి నెల 300 మంది 400 మంది రిటైర్డ్ అవుతూ ఉంటారు. దాదాపు ఒక
1000-2000 కోట్లు వాళ్ళకే పోతాయి, 700 కోట్లు వాళ్ళకే పోతే మీకు భారీ నష్టం జరుగుతుంది. ఈ డబ్బంతా మనకే రావాలి, ఇవన్నీ మీరు తినాలి, మీకు ఇంత కమిషన్ మిగలాలని అంటే ఇక అన్నీ వీళ్ళు చెప్పి ఈరోజు సందీప్ కుమార్ సుల్తానియా రామకృష్ణారావు, ముఖ్యంగా రామకృష్ణారావు అనేటోడే ఈ చీఫ్ సెక్రటరీకి ఉన్నాడు ఈ దరిద్రుడిని తీసుకొని వచ్చే ఈరోజు దీన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దానిపైన దాడి చేపించి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాడికి వచ్చింది. ఈరోజు కేరళలో భారతదేశం మొత్తంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండ పైన, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు వాడుకోవడం దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ మోయాల్సి వస్తుంది. ఇది పాపాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ బరువును మొయ్యాల్సి వస్తుంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విలన్గా మారిపోయింది. ఈరోజు కేరళలో నోరెత్తలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నది. ఖచ్చితంగా ఎన్నికల్లోపు ఒక పెద్ద ఉద్యమం దీని మీద చేయాల్సిందే. మీరు కోర్టులో కేసులు వేయండి, అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రజా ఉద్యమం నడపాల్సిన అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా కోర్టులో కేసు వేయగానే మన పని అయిపోయిందని అనుకుంటే 101% పొరపాటు. నేను దేనికోసం డబ్బు ఇచ్చినో, ఏ ఒత్తిడి పైన ఈరోజు అమౌంట్ రిలీజ్ చేసిండ్రు అనేది నేను పిన్ టు పిన్ చెప్పిన. ఈరోజు అటువంటి జ్ఞానం ఈరోజు మనల్ని చూసి, తెలంగాణలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యమాన్ని చూసి ఆంధ్ర సీఎం భయపడి అక్కడ వాళ్ళకిన ఇదే పందాలు. నాకు చాలామంది వాళ్ళు కాంటాక్ట్ అయిన మన వీడియోలలో వాళ్ళు కామెంట్స్ పెట్టేది, మాకు కూడా రాలేదని ఆంధ్ర ఎంప్లాయీస్. కానీ ఇదేదో పోయేటట్టుగా ఉందని చెప్పేసి ఆయన కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు ముందే వాళ్ళ డబ్బులు మొత్తం రిలీజ్ చేసిండ్రు. కానీ తెలంగాణలో పరిస్థితి ఉందా? తెలంగాణ భయం ఉందా? తెలంగాణ భక్తి ఉందా? తెలంగాణ కోర్టులంటే గౌరవం ఉందా? తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఉసురు మనం పోసుకోవద్దు, వాళ్ళతో మనం పని చేయించుకున్నాము, పని చేసుకున్న వాళ్ళ జీతాలు వాళ్ళ వెంటనే ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా? ఏ కోశాన లేదు. ఇంత భయం లేదు, ఇంత భక్తి లేకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనిపైన ఎవరు మాట్లాడాలి? దీనిపైన కోర్టులకెళ్ళి వచ్చిన తీర్పేంది? కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏంది? మీరు పాటిస్తున్నది ఏంది? ఈరోజు అవన్నిటిని కూడా ఈరోజు తుంగలోకి దొక్కేసి ఈరోజు మీరు 10% ఇంట్రెస్ట్తోని అందులో కంటెంప్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటే మీరు 8వ కంటెంప్ట్ వాళ్ళకి ఇచ్చి తక్కిన వాళ్ళందరికీ ఎగనామం. అదే 700 కోట్ల రూపాయలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇదే ఫస్ట్ వీక్, ఇదే నెల, అంటే ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాను కదా, అదే 700 కోట్లు కానీ ఒక్క రూపాయి కూడా ఈరోజు ఎక్కువ రిలీజ్ చేయలేని పరిస్థితి. కాకపోతే ఆ రిటైర్మెంట్ వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పైసలు పక్కన పెట్టి ఈరోజు కేవలం వీళ్ళకి మాత్రమే, ఎవరికి మన కోర్టు కేసు వాళ్ళకి మాత్రమే ఇచ్చిండ్రు. తక్కిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి కోర్టుకు పోయిన వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఈరోజు అడ్వకేట్ నంబర్లు అన్నీ కూడా ఈరోజు మేఘాల మీద పడిపోయి పోగానే ఇమీడియట్గా వీళ్ళు పడ్డట్టే మనకు పడుతాయని అనుకుంటే ఇది 101% తప్పు. అందరికి కూడా అదే 700 కోట్ల రూపాయలే వాళ్ళు రిలీజ్ చేసింది. కానీ కొత్తగా అదనంగా ఎక్కడ కూడా ఒక రూపాయి పెంచిన పరిస్థితి కనబడతలేదు. ఈరోజు నేను నిన్నటికెళ్ళి డేటా ఒక్కొక్కరు పడతా ఉంటే నాకు వీళ్ళే వస్తూ ఉంటే అసలు ఎంతకు పడ్డాయి, ఏం పడ్డాయి అని చెప్పి ఇలా మార్నింగ్ వరకు, ఎందుకంటే ఇలా కోర్టు కేసు ఉన్నది, దీనిపైన వాయిదా ఉన్నది. ఈరోజు అందరం ఆసక్తిగా నేను గౌరవ హైకోర్టును వీళ్ళను మీరు కంటెంప్ట్ కోర్టుకు రాకుండా ఆన్లైన్లో కాదు, వీళ్ళని జైలుకు పంపాలి. వీళ్ళను ఫైనాన్స్ సెక్రటరీ అనేటువంటి 101 జైలుకు పంపితే అందరు చక్కగా అవుతారు. ప్రభుత్వం మీరు చెప్పినట్టు మేము వింటే మేము జైలుకు పోతామని ఈరోజు వీళ్ళు ఈ ముఠా ఏమన్నంటే వాళ్ళ కోపాలు వస్తాయి. కానీ ఈరోజు వీళ్ళు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరంటే ఈ బీహారీ బ్యాచే. వీళ్ళే ఇక్కడికి వెళ్ళి ఎక్కువ శాతం. నీకు అరవింద్ కుమార్ చూడు, ఈయన చూడు, అక్కడ ఇంకోడు సెక్రటరీ ఉండి ఆయన చూడు, సోమేష్ కుమార్ అనేటోడు చూడు, వీళ్ళు మొత్తం కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇవాళ అసలు సోమేష్ కుమార్ చేసిన స్కామ్లే మొత్తం మర్చిపోయినాం, అయిపోయింది, అది కనబడతలేవు ఎక్కడ. అర్థమైందా? సోమేష్ కుమార్ పేరే లేదు అసలు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ఆయన్నే. ఆయనది కూడా కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ దరిద్రులందరూ ఈరోజు తెలంగాణ మీద పడి తెలంగాణ మోపై ఈరోజు తెలంగాణ పరిస్థితిని మొత్తం ఆగం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కోర్టులో చాలా అందరూ ఆసక్తికరం, నేను కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది? ఇంతమందికి డబ్బులు అందరికీ కోర్టులో కేసు చేసిన వాళ్ళందరికీ ఇవ్వాలి. దాదాపు 2300 మందికి ఇవ్వాల్సింది కేవలము 60 మందికి, అంటే ఒక 350కి 400 మంది వరకే ఇచ్చిండ్రు. అది హైకోర్టు 10% ఇంట్రెస్ట్తో సహా ఇవ్వమని బాజాప్తా చెప్పినా ఈరోజు ఆ ఇంట్రెస్ట్తోని వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండా ఆ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళ అకౌంట్లలో వేసిందనంటే ఈరోజు వీళ్ళు ఎంత దొంగలన్నది అర్థం చేసుకోవాలి. దీనిపైన కోర్టు ఏం వ్యాఖ్యానిస్తుంది, కోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుంది, కోర్టు యొక్క జడ్జిమెంట్ ఏ తీరుగా ఉంటుంది,
కోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నటువంటి పరిస్థితి. వెంకటలక్ష్మి గారు ఫోన్ చేస్తుండ్రు. ఈమె ఎప్పుడు పాపం చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈమె ప్రతి ధర్నాకు వస్తుంది, ప్రతి ఏ ప్రోగ్రాం చెప్పినా ఆమె వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళకందరికీ ఈరోజు ఏకకాలంలో పాపం క్యాన్సర్ పేషెంట్కి అయితే డబ్బులు కొంతమంది విషయంలో నేను చాలా బాధపడేటోడిని, అందులో ఒక క్యాన్సర్ పేషెంట్ సార్కు బయటనే బ్యాగ్ ఆయన అవయవాలు ఒక బ్యాగులు వేసుకొని మాతో ధర్నాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆయన ఫోన్ చేసి చెప్పిండు, సార్ నా డబ్బులు నాకు వచ్చినాయి అని చెప్పిన పూర్తిగా అన్ని పడ్డాయి ఆయనకు. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్కి పనికి వస్తాయి. ఆయన బంగ్లాలో మిద్దెలు కట్టుకునేది ఏం లేదు. ఆయన శరీరం కోసం ఏవైతే ఆరోగ్యం కోసం అయితే అప్పులు చేసిండో అప్పులు కట్టుకోవాలి, మిగతా పైసలు వచ్చే రోజులలో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి పనికి వస్తాయి. కానీ ఈరోజు ఆయనకు అంటే అంత తీవ్రమైన ఒత్తిడితోనే ఈరోజు ఆయన అంత ఇబ్బందితోనే ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈదే గారు కూడా అదే ఆరోగ్య పరిస్థితి. ఈరోజు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి వాళ్ళ అన్న కూతురు ఇచ్చినటువంటి కిడ్నీ పైన ఆయన ఉంటాడు. ఆయన ఏ విధంగా ఉంటుండే, ఏ విధంగా వ్యవహరిస్తున్నది మన అందరి కూడా చూసినాం. ఖచ్చితంగా ఈరోజు మాత్రము మనము అందరం కూడా దీనిపైన ఈరోజు కోర్టు దీనిపైనే మన అందరం కోర్టు ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది దానిపైన మనం పూర్తి ఆలోచన పెట్టుకున్నాం. ప్రభుత్వం దేనికోసం ఈ ఒత్తిడి ఇచ్చింది, ఎందుకోసం ఈ పైసలు రిలీజ్ చేసింది, కొత్తగా ఏమన్నా పైసలు రిలీజ్ చేసిందంటే ఇది పచ్చి అబద్ధం. ఇందులో ఏమాత్రం నిజం లేదు, సత్యం లేదు. ఈరోజు అదే 700 కోట్లు ఇచ్చేదే ఈరోజు తక్కిన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకుంటే తక్కిన అందరికీ ఎవరికైతే కమిషన్లు తీసుకొని ఇచ్చేదో వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈరోజు అదే 700 కోట్ల రూపాయలు ఇదే 350 మందికి వెళ్ళి 400 మంది వరకు అవే డబ్బులు ఇచ్చింది. కానీ వేరేది ఏం లేదు. కోర్టు ఆదేశంతో అందరికీ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి ఇక అందరికి కోర్టుకు పోదామంటే నేను చెప్పిన ఉద్యోగం అంటే పాపం ఏంటంటే నిన్నటి దాకా ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ వరకు ఆ డిపార్ట్మెంట్ ఏందో వాళ్ళ ఇల్లు ఏందో అది తప్ప వాళ్ళకేం తెలియదు, లోకం గురించి పెద్దగా తెలియదు. కాబట్టి వాళ్ళు ఏది కొత్తగా ఇంటే అదే నిజం అనుకునే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పైసలలో ₹1 కూడా పెంచకుండా వాళ్ళు ప్రతి నెల ఇచ్చే ఆ 700 కోట్ల రూపాయలనే వాళ్ళు అన్నిటికీ బంద్ చేసి కోర్టు జడ్జిమెంట్ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కొద్ది వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ జడ్జిమెంట్తోని ఇవాళ కోర్టులో జరుగుతున్న వాదనతోని కోర్టు ఏ విధంగా యాక్ట్ దాంతో అన్నీ కూడా ప్రతి విషయం కూడా ఈరోజు ఖచ్చితంగా బయటకు వస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. దయచేసి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కాండి. అంతేకాకుండా దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ మీరు ఉద్యమాలు మనం ఎక్కడో మరవద్దు, మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దయచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈరోజు సంఘాలు వాళ్ళు ప్రతి నెల పెట్టుకునే రొటీన్ మీటింగ్ పెట్టింది. కానీ మన కోసం ఎవరు మీటింగ్ పెట్టలే, మనతోనే ఎవరు నిలవాలే. రొటీన్గా పెట్టే మీటింగే అది, రొటీన్గా పెట్టే మీటింగ్ మనకు పెట్టింది. కానీ అంతగానో మీటింగ్ మనకు ఎవరు పెట్టలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గుడ్ మార్నింగ్ సార్ సెక్రటరీలో జైల్లో పెట్టాలి. గని సార్కు రాలేదు, సారు ఫైనాన్షియల్ ప్రాబ్లంలు ఉన్నాడు, కారణం సీఎం అతని కోర్టుకు పిలవాలి. ఇది ఈ కుబేర్ మెయిన్ రీజన్ బ్రదర్. నెక్స్ట్ మంత్ నుండి 1st శాలరీ క్రెడిట్ అవుతుందా చూడాలి, మరి ఏమవుతుందో. ఈరోజు రిటైర్మెంట్ మన హౌస్ సోర్సింగ్ వాళ్ళు కూడా వాళ్ళ పైసలు వస్తాయి, వాళ్ళ పైసలు మొత్తం వాడుకున్నారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అందాలి. కానీ ఆ డబ్బులు మిస్యూజ్ చేసి కథలు పడుతున్నారు. 101% పీపీకే నో మనీ. అబ్దుల్ గని గారు అయితే పాపం ఖాదర్ ఈయన పేరు, ఈయన చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఈయన డబ్బుల కోసం వేడి చూసే పరిస్థితి ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు, బట్టి విక్రమార్క అనేటోడు ఇద్దరు కూడా గత ప్రభుత్వం చేసిన పొరపాటున సరిదిద్దాల్సింది పోయి ఇక ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయి అసలు వీళ్ళ పూర్తిగా బెనిఫిట్స్ రాకుండానే చేసినటువంటి పరిస్థితి ఇది ఉన్నది. మన ఈరోజు దీన్ని ఈ కోర్టు కేసులో ఇవాళ జడ్జిమెంట్ పైన ఇవన్నీ కూడా బేరీ చేసి ఈరోజు ఏ విధంగా ముందుకు పోతుందనేది చూద్దాము. నేను 101% మీకు ఎవరికన్నా అడ్వకేట్ ఉండి మీకు ఆర్థిక పరిస్థితి అన్ని సెట్ అయితే మీరు పిటిషన్ వేసుకోండి. పిటిషన్ వేసుకోవడం వల్లనే డబ్బులు వస్తాయంటే మాత్రం అది 100% రాంగ్. అది అబ్సల్యూట్లీ రాంగ్. అక్కడ వేసుకోవాలి, ప్రజా ఉద్యమం జరగాలి, దాన్ని కోర్టు గమనించాలి. ఈరోజు ఒక పెద్ద ఉద్యమం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. ఇయాల్టి వరకు ఒక్క పత్రిక ఒక ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు పేపర్ కానీ, ద హిందూ పేపర్ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ నేను ఎన్నిసార్లు వాళ్ళ పంపిన ఒక్కసారి కూడా ఇంతమంది చనిపోయిందని చెప్పి ఒక స్టోరీ రాసిన పాపాన ఇయాల్టి కూడా పోలేదు.
నేను జిల్లా పర్యటన పోయినప్పుడు ఆ జిల్లా పేపర్లో వేసుకుంటుంది తప్ప ఎక్కడ కూడా దీనిపైన ఎక్కడ కూడా లేదు. ఒక బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్ ద్వారానే రోజు ప్రతినిత్యం దీని ద్వారా ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంటే ఈరోజు ఎవరైతే దగా పడుతున్న గొంతుక ఈరోజు బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ దాని గురించి ఎప్పటిదెప్పుడు ఆ ఫ్యాక్ట్ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు నిస్వార్థంగా జనంలోకి తీసుకుపోయే పరిస్థితి, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చుకునే పరిస్థితి. అంతేకాకుండా నేను చాలా అడ్వకేట్ల గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్లలో నేను మెంబర్నున్నా, అందులో నేను సభ్యునిగా ఉన్నా. ప్రతి హైకోర్టుకి వెళ్ళి వచ్చే ప్రతి దాంట్లో కూడా మన వీడియో దాదాపు ఒక 2000 మంది అడ్వకేట్లకు మన వీడియోలు మనం షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి అన్ని రకాల ఒత్తిళ్లు పెరిగి ఈరోజు కొంతవరకు న్యాయం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఏకకాలంలో రిటైర్మెంట్ ఉద్యోగుల పైసలు అన్నీ రావాలంటే ఉద్యమం ఒకటే శరణ్యం, ఉద్యమం ఒకటే మార్గం. ఆ మార్గంలో మనం పోవాలి. ఈరోజు ఎందుకంటే వీళ్ళకి ఎథిక్స్ లేని మారల్స్ లేనటువంటి మనకు బేకారుగా ఈరోజు రాష్ట్రానికి ఇంకా ఎక్కువ పదజాలం వాడాలనే ఆలోచన నాకు లేదు. కానీ మొత్తానికి ఒక దరిద్రులు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. దరిద్రపు అధికారులు రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు వాళ్లకు మౌలికమైనటువంటి గౌరవం కానీ లేదు, మౌలిక సూత్రాలు వాళ్ళకు లేవు. వాళ్ళకి ఎక్కడ కూడా ఎథిక్స్ అనేది మారల్స్ అనేది ఎక్కడ కూడా లేవు. మొత్తం ఎక్కడికక్కడ ఇడిచేసుకొని మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు, మేము ఏమైపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మేము దోచుక తింటాం, వాళ్ళకి మేము పైసలు ఇవ్వము అని వాళ్ళు ఏదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతుంది. దరిద్రులనే అంటారు. దరిద్ర పాలన ఈ రాష్ట్రాన్ని అధోగతి భావదారిద్రానికి దిగజారుస్తున్న పాలకులు ఈరోజు మనకున్నారు. ఒక క్యారెక్టర్ ఉండదు, అన్ని బలహీనతలే. ఈరోజు బలహీనమైన ముఖ్యమంత్రి, బలహీనమైన ఆలోచనలు, అర్థమైందా, బలహీనమైన పరిపాలన, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, బలహీనమైన అవినీతి పరులైన అధికారులు, వీళ్ళందరినీ పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి పాలిస్తున్న బలహీనుడు కాకుంటే ఆ బలహీనతనే ఈ ముఖ్యమంత్రి బలహీనత ఈరోజు కేరళ ఎన్నికలకు అక్కడ ముఖ్యమంత్రికి ఇది ఆయనకు ఒక బలంగా మారింది. ఇక్కడ పెన్షనర్స్ ఇష్యూ, రిటైర్మెంట్ అయిన పెన్షనర్స్ ఇష్యూ ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ ఎన్నికల ఎజెండాగా ఈరోజు కేరళలో మారిపోయింది. కష్టంగా ఈరోజు కోర్టులో జరుగుతున్నటువంటి స్థితిగతులపై మరి పూర్తి అవగాహన చేసుకొని దాంట్లో మనము మమేకమై ఈరోజు దానిపైన చర్చ జరుపుతాం. ఖచ్చితంగా ఈరోజు మనము ఉద్యమం ఆపాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరికైతే పూర్తి డబ్బులు వచ్చినా ఇంకా మీకు 10% ఇంట్రెస్ట్ కూడా రావాలని హైకోర్టు ఇచ్చింది. అది మీ అడ్వకేట్లకు చెప్పి ఆ 10% పైన కూడా ఈరోజు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం అంతా పూర్తి స్థాయి ఒత్తిడి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన ఒత్తిడి లేకుంటే మాత్రం ఈరోజు ఎవరు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా వచ్చిన వారు ఇంకా రాని వాళ్ళ కోసం మీరు మద్దతు ఈ విధంగానే తెలుపుతూ ఉండాలి. వాళ్ళతో మీరు ఈ విధంగానే మీరు ఉండాలి. మేము వచ్చేసినాయి కదా అని చెప్పి మీరు ఉండకుండా మీరు దయచేసి ఉద్యమంలో మీరు ఎప్పట్లాగానే పాల్గొంటామని ఆల్రెడీ చెప్పిండ్రు. మీరు పాల్గొనాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.